భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. పాకిస్తాన్ జరిపినటువంటి డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. ప్రస్తుతం అమృత్సర్లో మా ప్రతినిధి శర్మ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. శర్మ, ప్రస్తుతం అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అమెరికా ఇంటర్వెన్షన్ అయినప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ మాత్రం తన కవ్వింపు చర్యలను ఆపట్లేదు. రోజు రోజుకి మరింత పెంచుతోంది. సామాన్య పౌరులను టార్గెట్గా చేస్తూ తమ డ్రోన్ బాంబులను విసురుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి అమృత్సర్లో రాత్రి 4 ప్రాంతాల్లో, అమృత్సర్కు 4 దిక్కుల 4 ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా బాంబులను విసిరేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటు ఉదయ్పూర్, ఫిరోజ్పూర్, అలాగే గురుదాస్పూర్, అమృత్సర్కి మరో దగ్గరలో ఉన్నటువంటి మరో ప్రాంతం షియా నగర్, ఈ 4 ప్రాంతాల్లో కూడా డ్రోన్ ద్వారా బాంబులను విసిరి ఇక్కడ సామాన్య పౌరులను హతం చేయాలని పాకిస్తాన్ భావించింది. కానీ భారత సైన్యం రాడార్ ద్వారా గుర్తించి వాటిని గగన తలంలోనే నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఫిరోజ్పూర్కు సంబంధించి ఆ శకలాలు పడ్డప్పుడు, నిర్వీర్యం చేసేటువంటి సమయంలో శకలాలు పడ్డప్పుడు 3 గాయపడ్డారు సామాన్య పౌరులు. అందులో ఒకరికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంత రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు అయితే పెరుగుతున్నాయి. భారత్ తిప్పికొట్టగలుగుతోంది. ఇక పంజాబ్ విషయాన్ని మినహాయిస్తే రాజస్థాన్, జైసల్మేర్ ప్రాంతం కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ వాళ్ళ దాడులు అన్నవి మరింత ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి బ్లాక్అవుట్ అయింది. ఉదయం 5 గంటలకు బ్లాక్అవుట్ను ఎత్తివేశారు. పూర్తిగా రాత్రంతా కూడా అమృత్సర్ నగరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉండింది. ఆ సమయంలోనే ఆ బ్లాక్అవుట్ చేసిన తర్వాతే ఈ పాక్ ఈ దాడులకు పాల్పడింది. పాక్ సరిహద్దుకు అత్యంత సమీపమైనటువంటి ప్రాంతం ఇది అమృత్సర్ సిటీని టార్గెట్ చేస్తే ఇక్కడ గురుద్వారా ఉంది, అలాగే కొన్ని దేవాలయాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చు అనేటువంటిదే భావిస్తున్నట్టు, అందుకే ఈ నగరాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 32 ఎయిర్పోర్ట్లను పూర్తిగా బంద్ చేశారు. దాంట్లో విమానాశ్రయాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కాబట్టి సిచ్యువేషన్ మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. ఎవరు భయపడవద్దు, ఎవరు ఇంట్లో నుంచి రాకూడదనేటువంటి హెచ్చరికలు భారత ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఆందోళన మాత్రం ఉధృతమవుతోంది. రోజు రోజుకు ఎటువైపు నుంచి బాంబుల దాడి జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనం భారత సైన్యం దాన్ని తిప్పికొట్టగలుగుతోంది, నిర్వీర్యం చేయగలుగుతోంది. కానీ మరి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో బీభత్సమైనటువంటి కాల్పుల మోత అన్నది అక్కడ మోగుతోంది. ఇక మరి ఏ రకంగా ఈ సిచ్యువేషన్కు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మరోసారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రి మోడీ, అలాగే హోంమంత్రి కూడా వివిధ సందర్భాల్లో వాళ్ళు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రెస్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా వాళ్ళు వివరాలు అందించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మాత్రం సరిహద్దు రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలు మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్లోనే కనిపిస్తున్నాయి. ఎస్ శర్మ, నిన్న భారత ఆర్మీ బ్రీఫింగ్ ఇస్తూ కొన్ని చోట్ల ప్రార్థనా మందిరాలే టార్గెట్ గా పాక్ దాడులకు దిగుతుంది అని తెలిపింది. ఇప్పుడు మీరున్నటువంటి ప్లేస్ లో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ డైలీ యాక్టివిటీస్ రెగ్యులర్ గానే జరుగుతున్నాయా, లేదంటే అక్కడ ఏమైనా ఎటువంటి ఆంక్షలు ఏమైనా విధించారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటిదే స్థానిక పోలీసులు కానీ, అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్తున్నటువంటి మాట. రొటీన్ గానే, రెగ్యులర్ గానే జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురుద్వారాలో జరుగుతూ ఉన్నాయి. కానీ భక్తుల తాకిడి అన్నది చాలా తగ్గిపోయింది. రోజు వేలాది మంది ఉండేటువంటి సంఖ్య ఇప్పుడు కొంత బాగా తగ్గిపోయింది. కేవలం స్థానికులు మాత్రమే గోల్డెన్ టెంపుల్లోకి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ టార్గెట్, పాకిస్తాన్ ప్రాంతాన్నింటి కూడా పెద్ద పెద్ద భవనాల్లో లేదంటే వేరే ద్వారా చూస్తే గనక గోల్డెన్ టెంపుల్ పాకిస్తాన్ నుంచి కనిపిస్తుంది అనేటువంటిది ఒక మాట ఉంది. కానీ మరి
ఆ స్థాయిలో నిజంగా గురుద్వారాను టార్గెట్ చేసి చేయగలుగుతుందా పాకిస్తాన్ అనేటువంటిది చూడాల్సి ఉంది. నిరంతరం రాడార్ ద్వారా నిఘా అన్నది కొనసాగుతుంది కాబట్టి అంత సాహసం చేయగలుగుతుందా? చేస్తే గనక భారత్ తిప్పికొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యం చేసేటువంటి అవకాశం పాకిస్తాన్కు లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆందోళన అన్నది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి భారత్ తిప్పికొట్టగలుగుతుంది, కానీ డ్రోన్ల ద్వారా క్షిపణులను ఇక్కడికి వేయించగలిగేటువంటి చేసేటువంటి అంశం పైన పాకిస్తాన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తిప్పికొట్టగలుగుతుంది అనేటువంటిదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా భారత్ ఎదురుదాడికి దిగుతుంది. ఖచ్చితంగా పాక్ దుశ్చర్యలను ఎండగట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శర్మ, కొన్ని చోట్ల మనం చూస్తున్నాం స్టిల్ నౌ ఇప్పటికీ పాక్ దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇటు శ్రీనగర్లో కావచ్చు, రాజౌరిలో స్టిల్ నౌ ఇప్పటికీ పేలులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మీరున్న ప్లేస్లో కొంత సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకా సెన్సిటివ్ క్రిటికల్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలిస్తున్నారా? ఆల్రెడీ కొంతమందిని నిన్ననే తరలించారు, బట్ ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలని బంకర్లోకి తరలించడం కావచ్చు, వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ కల్పించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే పంజాబ్ రాష్ట్రంలో ఇంకా అంత సీరియస్ సిచ్యువేషన్ కనపడట్లేదు. కేవలం సరిహద్దు గ్రామాలలో కొంతమందిని మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి వాళ్ళను మాత్రమే ఖాళీ చేయిస్తున్నారు. చాలా మంది ఇంకా నిన్న మనం అటారీ గ్రామం, సరిహద్దు గ్రామం అటారీకి వెళ్ళినప్పుడు కానీ, సమీప గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా చాలా మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. కొంతమంది మాత్రం తరలించారు, కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని స్థానికులే, ప్రజలే చెప్తున్నటువంటి విషయం. అప్రమత్తంగా ఉన్నారు, ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రాకూడదనేటువంటి హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ స్థాయిలో, అంత తీవ్రమైనటువంటి స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లేదనేటువంటిది చెప్పాలి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఇక్కడంతా కనపడట్లేదు. కేవలం డ్రోన్ల ద్వారానే పాకిస్తాన్ ఈ కాల్పులకు పాల్పడుతోంది, ఈ బాంబులను విసిరేసేటువంటి చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి దాన్ని గగనతలంలోనే భారత్ పేల్చివేస్తోంది. కానీ నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది. ఫిరోజ్పూర్లో ఆ క్షిపణుల శకలాలు కింద పడ్డప్పుడు సివిలియన్స్ కు 3 గాయాలయ్యాయి. ఒకరు కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో వాళ్ళందరినీ చికిత్స జరిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ అంతటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, శానిటైజ్ చేసినటువంటి సిచ్యువేషన్. మరి మళ్ళీ అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాడార్ ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా కొనసాగిస్తూ క్షిపణులు వస్తే గనక అడ్డుకునే విధంగా వాటిని ధ్వంసం చేసేటువంటి రీతిలో భారత సైన్యం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శర్మ, మీరు అక్కడే స్పాట్ లోనే ఉండి వాచ్ చేస్తున్నారు కాబట్టి మొన్నటి దాడులతో పోల్చుకుంటే ఈ రోజు ఉదయం వరకు జరిపిన దాడులకు సంబంధించి ఆ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏంటి కంపేర్ చేస్తే? మొన్నటి కన్నా నిన్న తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకేసారి 11 ప్రాంతాలలో ఈ దాడులు జరపడం, 11 ప్రాంతాలలో ఒక్కొక్క ఏరియాకు 4 డ్రోన్ల ద్వారా బాంబులు విసిరేటువంటి చర్యలకు పాల్పడడం చూస్తే గనక ఒక రకంగా భయాందోళనను కలిగించేటువంటి అంశమే. మరి జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నాం, ఒకేసారి డ్రోన్ల ద్వారా వివిధ ప్రాంతాలలో పూంచ్, రాజౌరి ఏరియా ప్రాంతాలన్నింటిపైన కూడా వరుస దాడులు జరుగుతున్నాయి. దాన్ని భారత బలగాలు తిప్పికొడుతూ ఉన్నాయి. కానీ మళ్ళీ రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ కూడా విరుచుకుపడ్డారు డ్రోన్లతో. అలాగే పంజాబ్లోని 4 ప్రాంతాల్లో కూడా
డ్రోన్ల సహాయంతో విరుచుకుపడ్డటువంటి సిచ్యువేషన్. ఇక గుజరాత్ ప్రాంతం భుజ్ ఏరియాలో కూడా ఒక డ్రోన్ల ద్వారా అవి కూడా నిన్న భారత్ లోకి గగన తలంలోకి ప్రవేశించేటువంటి క్రమంలో భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టగలిగింది. అంటే మొన్నటి కన్నా చూస్తే గనక ఈ సీరియస్నెస్ నిన్న ఎక్కువగా కనిపించింది. నిన్న రాత్రి బాంబుల మోత మోగింది అనేటువంటిదే మనం చెప్పాలి. ఒక రకమైనటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలినప్పటికీ కూడా మరి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అన్నది కనిపించింది. కాబట్టి మరి ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. అంటే కేవలం బ్లాక్అవుట్ చేసిన తర్వాతే ఈ పాక్ రేంజర్లు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు బ్లాక్అవుట్ అన్నది కొనసాగుతోంది. 5 తర్వాత బ్లాక్అవుట్ను ఎత్తివేస్తున్నారు. మళ్ళీ నిరంతరం విద్యుత్ సరఫరా అన్నది యథాతథంగా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మరి రాత్రి సమయాల్లోనే ఈ దాడులకు పాల్పడడం, డ్రోన్ల ద్వారా క్షిపణులను వదలడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. దాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టగలుగుతోంది. మన రాడార్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది. కొన్ని డ్రోన్లలో అసలు క్షిపణులు లేకుండా కేవలం డ్రోన్లనే చూస్తోంది. మన రాడార్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి కూడా పాక్ ఒక రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు మనకు అర్థమవుతోంది. శర్మ, కొన్ని ఏరియాలో శ్రీనగర్ లాంటి ఏరియాలో బ్లాక్అవుట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ మీరు చూస్తే ఈ రోజు నైట్ కూడా ఈ బ్లాక్అవుట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఈ ప్రాంతాలు ఏ ప్రాంతాలు టార్గెట్లో ఉన్నాయో వాటన్నిటిపైన నిఘా ఉంచాలి. ఎటు నుంచి ఏ రకమైనటువంటి క్షిపణులు వస్తాయో తెలియదు. కాబట్టి రాడార్ సిస్టమ్ ద్వారా వాటన్నింటినీ కనుక్కొని ఎప్పటికప్పుడు విధ్వంసం చేయాలి. ఇదే ఇప్పుడు భారత సైన్యం ఆ దిశగా పనిపెట్టుకుంది. ఒక భారత భూభాగంలోకి ఏ క్షిపణులు వస్తాయో వాటిని విధ్వంసం చేసేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతోంది. కాబట్టి ఇవాళ కూడా బ్లాక్అవుట్ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో జిల్లాకు, సరిహద్దు జిల్లాలకు ఒక్కో జిల్లాకు 2 మంత్రులను పంపించింది. స్థానికంగా రేషనింగ్ కానీ వాళ్లకు కావలసినటువంటి వస్తువుల విషయంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి ఉంది. అలాగే హాస్పిటళ్లు, ఫైర్ స్టేషన్లు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలనేటువంటి విషయానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్లారు, అక్కడే ఉన్నారు, స్థానికంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రోజు రోజుకు సీరియస్నెస్ పెరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సీరియస్నెస్ అయితే పెరుగుతోంది. కాబట్టి బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రాత్రి నుంచి ఉదయం 5 గంటలు 5:30 గంటల ప్రాంతంలో దాన్ని ఎత్తివేసేటువంటి క్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలనేటువంటి హెచ్చరికలే ఇక్కడ ఈ సరిహద్దు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటిది. శర్మ, రోజు రోజుకైతే మీరు అన్నట్టుగా సిచ్యువేషన్ క్రిటికల్ అవుతూనే ఉంది. అక్కడ రోజు రోజుకు దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో మీరున్న ప్లేస్లో సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోనే ఉందా? అమృత్సర్ తదితర ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్ కు అత్యంత సమీపంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అమృత్సర్ సిటీ వాఘా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాఘా సరిహద్దు అన్నది పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నది. మన సరిహద్దు అటారీ గ్రామం. అంటే అటారీ గ్రామానికి అమృత్సర్ మెయిన్ సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరం. మరి వాఘా సరిహద్దు నుంచి లాహోర్ నగరం 23 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి లాహోర్ నగరం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అంటే అత్యంత సమీపంలో ఉన్నటువంటి అమృత్సర్ సిటీ ఏ క్షణంలోనైనా క్షిపణుల దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టే అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. రాడార్ వ్యవస్థ ద్వారా నిరంతరం నిఘా అన్నది కొనసాగుతుంది. ఏ వైపు నుంచి బాంబుల దాడి జరుగుతుందో, క్షిపణుల దాడి జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషనే ఉంది. కాబట్టి కంట్రోల్ చేసే విధంగా, దాన్ని తిప్పికొట్టే విధంగా భారత ప్రభుత్వం
ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అమృత్సర్ గురించి చెప్పుకోవాలంటే గోల్డెన్ టెంపులే ప్రధానం. పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఆ టెంపుల్ ను సందర్శించేందుకు రోజు వేలాది మంది భక్తులు వస్తారనేటువంటి సమాచారం పాకిస్తాన్కు ఉంది. దాన్నే టార్గెట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు అమృత్సర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి ఇప్పటికే దాన్ని మూసివేశారు. నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా ఆ ఎయిర్పోర్ట్లోకి అనుమతించట్లేదు. ఒకటి గురుద్వారా, 2 ఎయిర్పోర్టు. ఈ 2 ప్రధానమైనటువంటి వాటిని టార్గెట్ చేయాలని భావించే ఈ రకంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ అని తెలుస్తోంది. మరోవైపు సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సిటీ కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా చాలా మంది రోడ్ల మీద, కొంతమంది మాత్రమే బయట రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. అది కూడా టెంపుల్ కు వెళ్లేటువంటి వాళ్లే కావచ్చు, లోకల్ గా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ వ్యవహారాలు నడుపుకునే వాళ్ళే కావచ్చు, వాళ్ళు మాత్రమే రోడ్ల మీద కనిపిస్తున్నారు. ఇక పాఠశాలలు పూర్తిగా మూసివేశారు. 3 రోజుల వరకు పాఠశాలలు తెరిచేటువంటి అవకాశం లేదు. ఎయిర్పోర్టును కూడా ఈ నెల 15 వరకు, అంటే మరో 5 రోజుల పాటు పూర్తిగా దాన్ని మూసివేసినటువంటి అంశం. అంటే ఈ అంశాలన్నింటినీ చూస్తే గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా ముందస్తు వ్యూహాలను అమలుపరుస్తున్నాయనేటువంటిదే మనకు అర్థమవుతుంది. కాబట్టి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఉన్నటువంటి అమృత్సర్ విషయంలో పక్కాగా భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునే విధంగా అన్ని అమలుపరుస్తోంది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది, హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అంత పెద్ద ప్రమాదం అమృత్సర్ సిటీకి లేదనే చెప్పాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం గగనతలం నుండి దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ఆ రకమైన సిచ్యువేషన్ అమృత్సర్కు ఉండదనేటువంటిదే మనం చెప్పుకోవచ్చు. శర్మ, మీకున్న ఇన్ఫో ప్రకారం అక్కడ అమృత్సర్లో మొత్తం ఎన్ని డ్రోన్లతో అటాక్ చేశారు? అఫ్కోర్స్ ఈ డ్రోన్లతో అటాక్ చేసినా కూడా భారత్ ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొడుతూనే ఉంది. బట్ బై ఛాన్స్ ఎక్కడైనా ఈ డ్రోన్ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? భారత సైన్యం దానికి అధికారికంగా వెల్లడించిన దాని ప్రకారం పంజాబ్లో 4 ప్రాంతాల్లో దాడులు జరిగాయి, డ్రోన్ దాడులు జరిగాయి. అమృత్సర్కు దగ్గరలో ఉండేటువంటి ఒక ప్రాంతంలో, హోషియాపూర్ ప్రాంతంలో, ఫిరోజ్పూర్ ప్రాంతంలో, గురుదాస్పూర్ ప్రాంతంలో, ఈ 4 ఏరియాల్లో డ్రోన్ ద్వారా క్షిపణుల దాడి జరిగింది. కానీ భారత భూభాగంలోనే దాన్ని భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. పూర్తిగా ఆ డ్రోన్లను నిర్వీర్యం చేయగలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక ఫిరోజ్పూర్ ప్రాంతంలోనే ఆ శకలాలు నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో శకలాలు కింద పడ్డప్పుడు 3 సివిలియన్స్ కు, 3 సామాన్య పౌరులకు సామాన్య పౌరులు కొంత గాయపడ్డారు. కానీ ఒక వ్యక్తి మాత్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సంఘటన మినహాయిస్తే మిగతా 3 ప్రాంతాల్లో ఏవైతే డ్రోన్ దాడులు జరిగాయో వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేశారు. కాబట్టి ఆ సీరియస్నెస్ అన్నది మిగతా ప్రాంతాల్లో కనిపించలేదు. ఒక్క ఫిరోజ్పూర్ ప్రాంతంలోనే సివిలియన్స్ కు గాయాలు అన్నది ఒక ఇన్సిడెంట్ గానే మనం చెప్పాలి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది అమృత్సర్లో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది.